వెల్కమ్ టు మెగానే టీవీ. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతంతో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన నేషనల్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ఒక సెన్సేషనల్ విషయాన్ని రివీల్ చేశారు. అది మరేదో కాదు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ గురించి. స్వయంగా ప్రధాని మోదీనే రామ్ చరణ్ ని పిలిచి, చరణ్ నీ పెద్ద సినిమా కథ ఏంటి అని అడిగారట. దానికి చరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందీ బెల్టులో సైతం రామ్ చరణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. RRR తర్వాత చరణ్ నటిస్తున్న పక్కా మాస్ అండ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్, బాలీవుడ్ సీనియర్ నటుడు బొమన్ ఇరానీలతో కలిసి చరణ్ ఢిల్లీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చరణ్ తన ఢిల్లీ పర్యటన అనుభవాలను పంచుకుంటూ తాను ప్రధాని మోదీని కలిసినప్పుడు జరిగిన ముచ్చట్లను బయటపెట్టారు. So I was in Delhi last time. I was meeting Mr. Modi and I told him, he asked me, what is this film about? Yeah. I said, sir, I don't know if it's true, but Vikasit Bharat, it's empowering of our villages. वैसी కాన్సెప్ట్ है sir. దేశ ప్రధాని స్థాయిలో ఉన్న ఒక నాయకుడు స్వయంగా తన సినిమా గురించి అడిగి తెలుసుకోవడం తనకెంతో ప్రౌడ్ మూమెంట్ అని చరణ్ గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ సినిమా దేని గురించి అని అడిగినప్పుడు చరణ్ ఒక అద్భుతమైన జవాబు ఇచ్చారు. ఇది మన దేశ మూలాలను, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రం సార్ అని చెప్పారు. కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, మారుమూల గ్రామాల్లో సాధికారత, గ్రామీణాభివృద్ధి నేపథ్యంలో సాగే పక్కా వికసిత్ భారత్ కాన్సెప్ట్ సినిమాని మోదీకి వివరించారు. అసలు పెద్ద కథ విషయానికి వస్తే ఇందులో చరణ్ ఒక బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే ఒక సాధారణ పల్లెటూరి యువకుడు. కానీ ఆటల మీద విపరీతమైన పిచ్చి ఉన్న క్యారెక్టర్లో నటిస్తారు. క్రికెట్, వాలీబాల్, రన్నింగ్, రెజ్లింగ్ ఆట ఏదైనా సరే ఆ ఊరికి అతనే దేవుడు. అలాంటి ఒక సాధారణ యువకుడు తన క్రీడా ప్రతిభతో తన ఊరి తలరాతను ఎలా మార్చాడు, ఆ ఊరి ప్రజలను అణిచివేస్తున్న పెద్దల నుంచి ఎలా కాపాడాడు అన్నదే ఈ సినిమా మెయిన్ థీమ్. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అన్న మోదీ విజన్తో ఈ కథ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. చరణ్ చెప్పిన పెద్ద కథ విన్న వెంటనే ప్రధాని మోదీ తన జీవితంలో ఎదురైన ఒక అద్భుతమైన రియల్ లైఫ్ అనుభవాన్ని చరణ్తో పంచుకున్నారని సమాచారం. మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఒక చిన్న మారుమూల గ్రామానికి వెళ్లారట. ఆ ఊరిలో ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫుట్బాల్ జెర్సీలు వేసుకుని కనిపించారు. ఏంటి ఈ ఊరి స్పెషాలిటీ అని ఆరా తీస్తే ఆ ఊరికి చెందిన మహమ్మద్ అనే ఒక సాధారణ వ్యక్తి ఎన్నో కష్టాలు పడి భారత జాతీయ ఫుట్బాల్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడట. ఆ ఒక్క వ్యక్తి సాధించిన విజయాన్ని చూసి ఆ ఊరంతా స్ఫూర్తి పొందింది. ఆ ఒక్కడి సక్సెస్ వల్ల ఈ రోజు ఆ చిన్న పల్లెటూరు నుంచి ఏకంగా 85 మంది ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ తయారయ్యారని మోదీ ఆశ్చర్యంగా చెప్పారట. ఒక వ్యక్తి సమాజంలో ఎంతటి విప్లవాత్మక మార్పు తీసుకురాగలడో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదని మోదీ చెప్పిన మాటలు తనను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయని రామ్ చరణ్ ఈ ప్రెస్ మీట్ లో తెలిపాడు. మోదీ చెప్పిన బెంగాల్ స్టోరీకి తన పెద్ద సినిమాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చరణ్ చెప్పారు. సినిమాలో పెద్ద పాత్ర కూడా తన కోసం తాను ఆడుకునే ఆటగాడు కాదు, తన వారి కోసం ఆడే ఒక ఫైటర్. మీరంతా నేను ఆడాను అనుకుంటున్నారు, కానీ నేను చేసింది ఫైట్ సార్ అంటూ ట్రైలర్ లో రామ్ చరణ్ చెప్పే పవర్ఫుల్ డైలాగు సినిమాలోని ఎమోషనల్ తెలియజేస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బుచ్చిబాబు రాసుకున్న రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా, చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి పెద్ద సినిమాను ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ గా మార్చబోతున్నాయని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ జూన్ 4న థియేటర్లలో పూనకాలు గ్యారంటీని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమాలకు రియల్ లైఫ్ స్ఫూర్తికి ఎంత కనెక్షన్ ఉంటుందో రామ్ చరణ్ మోదీ సంభాషణ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ మార్పు ఒకే ఒక్కడితో మొదలవుతుంది అన్నదే పెద్ద ఇచ్చే స్ట్రాంగ్ మెసేజ్.